హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నమస్తే అండి, వెల్కమ్ టు రియల్ లైఫ్ టాక్స్. ఈ వీడియోలో నేను మీకు రైతు బజార్కి వెళ్ళి కూరలు ఎలా తెచ్చుకున్నానో, ఎన్ని రోజులకు సరిపడా తెచ్చుకున్నానో, అలాగే డీమార్ట్ సరుకులు కూడా ఏమేమి తెచ్చుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. అంటే ఒక రకంగా డీమార్ట్ హాల్ అనుకోండి ఈ వీడియో. ఇంకా ఎప్పుడు వంటల వీడియోలే కాకుండా ఇలాంటి వీడియోలు కూడా షేర్ చేస్తే కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుందని చెప్పేసి ఇలాంటి వీడియో ఒకటి కూడా షేర్ చేసి చూద్దాము మన ఛానల్లోనని చెప్పేసి ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఇగోండి, ఒక 10 డేస్కి 12 డేస్కి మహా అయితే 15 డేస్ వరకు కొంచెం అడ్జస్ట్ చేసి వండుకుంటే 15 డేస్ వరకు వస్తాయండి ఈ కూరగాయలు. మేము ఒకేసారి వెళ్ళి రైతు బజార్లో తెచ్చుకుంటాము. రైతు బజార్కి బయట కూరలు తెచ్చుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. రైతు బజార్లో ఉదయాన్నే వెళ్తే కనుక మనకి ఫ్రెష్గా కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి. ప్లస్ తక్కువ రేటుకి దొరుకుతాయి. మనకి పైన ఒక 50 రూపీస్ అలాగా 40 రూపీస్ ఉందనుకోండి కేజీ, మనకి అక్కడ రైతు బజార్లో 20 రూపీస్కి 15 రూపీస్కే వచ్చేస్తుంది కేజీ. మనం జాగ్రత్తగా చూసి తెచ్చుకోవాలన్నమాట. అంటే బాగున్నవి ఉంటాయి, బాగాలేనివి ఉంటాయి. రైతు బజార్లో మనం జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకొని తెచ్చుకుంటే కనుక మంచివి. ఒక 15 డేస్ పాటు మనకి కూరగాయలు అనేవి చెడిపోకుండా చక్కగా ఇలా కవర్లలో స్టోర్ చేసుకొని ఉంచుకుంటే మనకి 15 డేస్ వరకు సరిపోతాయండి. ఇగోండి, మొత్తం అన్ని రకాల కూరగాయలు తెచ్చుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి ఒక 1/2 కేజీ అల్లము, 1/2 కేజీ వెల్లుల్లిపాయలు కూడా తెచ్చుకున్నాను. ఇగో రైతు బజార్కి వెళ్తున్న దారిలో మాకు 40 రూపీస్ బజార్ ఒకటి ఉంటుందండి. అందులో సరే వెళ్ళి చూద్దాము, ఈసారి ఎప్పుడు స్కిప్ చేస్తున్నాం కదా, ఒకసారి బట్టల క్లిప్లు అవి తెచ్చుకుందాము అని చెప్పేసి వెళ్ళాను. వెళ్తే అక్కడ కిచెన్ అప్లయన్సెస్ అంటే చిన్న చిన్న సామాన్లన్నీ కూడా మనకి దొరికేస్తాయండి. ప్లస్ ఉమెన్ యాక్సెసరీస్ కూడా దొరుకుతాయి. క్లచర్స్ అని, ఇంకా క్లిప్లని, ఏమైనా మీకు ఏమైనా కావాల్సినా కూడా చిన్న చిన్న సామాన్లు, దువ్వెనలు, పేస్ట్లు అలాంటివన్నీ కూడా దొరికేస్తాయి. బాగుంటుంది. ఒకసారి ఎవరైనా వైజాగ్ దగ్గరలో ఉంటే ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. ఇగోండి క్లిప్పులు, గిన్నెలో తోముకోవడానికి కొత్తగా వస్తున్నాయి కదా పీచులు, కర్చీఫుల్లాగా, అవి ఒకటి, షెల్ఫ్లో వేసుకునే రన్నర్స్ ఒకటి, ఇంకా ఉమెన్ యాక్సెసరీస్ క్లిప్పులు అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నాము. ఇదైతే ప్యాంట్కి బందులు ఎక్కించుకుంటాం కదండి, అదే అనమాట. మనం అస్తమాటు బందులు ఏదైనా పోయినా చేసినా ఎక్కడైనా తెగిపోయినా కూడా మనం ఇలాంటి రోల్ ఒకటి తెచ్చి పెట్టుకుంటే చక్కగా ప్యాంట్కి వేసేసుకోవచ్చు మనం. ఇదిగోండి క్లిప్స్, ఒక 1/2 డజన్ స్పూన్లు దాకా వచ్చాయండి, 6. అవన్నీ కూడా 40 రూపీసే. ప్రతి ఐటమ్ కూడా 40 రూపీసే ఉంటుంది. ఇంకా చిన్న చిన్నవి ఉన్నవి ఏవైనా 10 రూపీస్ అని, 20 రూపీస్ అని దాని మీద మెన్షన్ చేస్తాడు. మనం చూసి తీసుకోవడమేనమాట. పర్వాలేదండి, బాగానే ఉంటుంది. మరీ అన్నీ ఎక్కువ రోజులు ఉంటాయని చెప్పలేం, కానీ పర్వాలేదు. ఒక 1 మంత్ 2 మంత్ దాకా మనం అనేది జాగ్రత్తగా వాడుకుంటే వస్తాయండి ఇవన్నీ కూడా. మరీ అంత సాలిడ్ ఐటమ్ అని చెప్పను, కానీ పర్వాలేదు. జస్ట్ వాడుకొని 40 రూపీస్ ఐటెం కాబట్టి 40 రూపీస్ వర్త్ అన్నట్టే ఉంటుంది. మనమేమీ ఎక్కువ పెట్టట్లేదు కాబట్టి పోయినా సరే మనమేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇగోండి, ఇప్పుడు డీమార్ట్ సామాన్లు చూపిస్తున్నాను చూడండి. డీమార్ట్ అంటే ఇంకా రకరకాలు ఉంటాయి కదండి. వెళ్తే ఆడవాళ్ళకి ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదని చెప్పేసి ఎప్పుడు వెళ్ళినా, ఏ ట్రిప్లో వెళ్ళినా సరే అన్నీ ఏదో ఒకటి అలాగా కనబడతానే ఉంటుంది, ఏదో ఒకటి ఇంటికి తెస్తానే ఉంటాము. ఇగోండి, పిల్లలకి స్కూల్ మొదలైపోయింది కదండి. మా అబ్బాయి లంచ్ బాక్స్ అనేది కొంచెం లూజ్ అయిపోయి బాక్స్ వచ్చేస్తుంది కాబట్టి ఈ క్యారేజ్ ఒకటి తీసుకున్నాను. 3 కప్స్ ఉంటాయండి ఇందులో. 209 రూపీస్ ఎంతో పడ్డది. ఇంకొకటి కూడా తీసుకున్నాను, ఎందుకైనా పనికొస్తుంది, ఒకటి పోతే ఒకటి ఉంటుంది కదా అని చెప్పేసి. నెక్స్ట్ ఇవేమో మైక్రోఫైబర్ క్లాత్స్ అండి. 4 వస్తాయి ఒక సెట్లో. 99 రూపీస్ పడుతుంది. చాలా బాగుంటాయండి. స్టవ్ తుడుచుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. నేను అందులో మాత్రం మీకు గ్యారంటీ ఇస్తాను. వేరే ఏ క్లాత్తో తుడిచినా సరే సరిగ్గా రాదు, కానీ ఈ ఐటమ్స్తో తుడిస్తే మాత్రం ఆ మైక్రోఫైబర్ క్లాత్తో తుడిస్తే మాత్రం చాలా బాగా వస్తుంది మన స్టవ్ అనేది.
ఇది ఒకటి ఏంటంటే ఇది రోల్ లాగా వస్తుందండి. రీయూజబుల్ టిష్యూస్ లాగా ఉంటాయన్నమాట. రీయూజబుల్ క్లాత్సే ఇవి కూడా. అంటే షీట్స్ ఉంటాయి. ఒక ఎన్ని ఉంటాయంటే చెప్పలేం కానీ చాలా ఉంటాయి షీట్స్. ఒక్కొక్కటి చింపి మనం వాష్ చేసుకొని ఒక 100 టైమ్స్, ఒక 50 టైమ్స్ దాకా యూజ్ చేసుకోవచ్చు నా టిష్యూస్ అనేవి. మీకు లాస్ట్లో ఒక టిష్యూ తీసి చూపిస్తానండి. నెక్స్ట్ ఏమో ఇవేమో రాగి చాకోస్ అండి. చాకోస్ నో మైదా ఉంటుంది ఇందులో. రాగి కాల్షియం కూడా ఉంటుంది, దాల్ ప్రోటీన్ కూడా ఉంటుంది. మైదా లేనివే తీసుకోండి పిల్లలకి స్నాక్స్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మైదా అనేది పెట్టడం అనేది పెద్ద మంచిది కాదు అని నా ఉద్దేశం. తర్వాత మరి మీ ఇష్టం, మీరు ఎలా తీసుకుంటారన్నది అలా తీసుకోండి. నేను ఎలా తీసుకుంటానన్నది మీకు చెప్తున్నాను అంతే. ఇంకొకటి అయితే ఇగోండి స్టీల్ వాటర్ బాటిల్స్. మాట ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తేడం, వాటి మూతలు విరిగిపోవడం, లేకపోతే కిందన పడిపోయి బాటిల్ విరిగిపోవడం, ఏదో ఒకటి అవుతానే ఉంటుందండి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఎప్పుడు తెచ్చినా కూడా. అందుకే ఇంక ప్లాస్టిక్ వద్దులే అని చెప్పేసి, హెల్త్కి కూడా మంచిది కాదు కదా అని చెప్పేసి ఒక 2 రకాల స్టీల్ బాటిల్ అయితే తీసుకున్నాను. 2 కూడా 185 రూపీస్ దాకా పడుతున్నాయండి. ఈ 2 రకాలు అయితే తెచ్చాను. ఇంకోటి ఫ్లాస్క్ మోడల్లో కూడా ఉంది, కాకపోతే నేను ఇంక అది తేలేదు. అది రెగ్యులర్ మోడలే కదా అని చెప్పేసి ఈ 2 తెచ్చాను నేను మీకు. ఈ ఒకటి నైఫ్ సెట్లు అండి. కిచెన్లో ఎన్ని నైఫ్లు ఉన్నా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పోతానే ఉంటుంది. షార్ప్నెస్ పోతానే ఉంటుంది, కానీ మనకి అవసరమైనప్పుడు మాత్రం ఒక మంచి కత్తి అనేది మాత్రం దొరకదండి. షార్ప్నెస్ పోతుంది, ప్లస్ అది కట్ అవ్వవు కూడా. అందుకని ఆ 3 149 రూపీస్కి ఎంతో వస్తే తీసుకున్నాను. చూద్దాం మరి అవి ఎన్ని రోజులు పని చేస్తాయో అన్నట్టు తెచ్చానండి. ఇగోండి 2 రకాల బాటిల్స్ తెచ్చాను, ఇంకా స్టీల్ బాక్సులు తెచ్చాను పిల్లల క్యారేజ్కి. అలాగే రైన్ కోట్ కూడా తెచ్చాను, అది కూడా 149 రూపీసే. రైన్ కోట్ ఇంకా వర్షాకాలం వచ్చేస్తుంది కదండి, బండి మీద వెళ్ళే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది రైన్ కోటు. అది ఫ్రీ సైజేనండి రైన్ కోట్ అనేది. 149 రూపీస్కి ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే వేసుకోవచ్చు. రైన్ కోటు సరిపోతుంది. ఇగోండి ఇదొకటి స్నాక్స్ బాక్సు. ఇది 45 రూపీస్కి ఎంతో పడ్డది అనుకుంటా. అది చిన్న చిన్న స్నాక్స్ పెట్టుకోవడానికి వేరే కంపార్ట్మెంట్లా ఇచ్చాడు. అందులో ఏమైనా ఒకవేళ మీరు టిఫిన్లు అవి పెట్టారనుకోండి, ఇడ్లీ అదిని చట్నీ అది కూడా అందులో వేసి క్లోజ్ చేసుకోవచ్చు అనమాట లిడ్. ఇంకొకటి ఇదేంటంటే మైక్రోఫైబర్ క్లాత్ బూజులు దులుపుకోవడానికి పనికొస్తుంది. అలాగే ఫ్యాన్లు అవి తుడుచుకోవడానికి కూడా పనికొస్తుంది. ఇది దాని స్ట్రెచ్ ముందున జూలుగా ఉంది కదండి మైక్రోఫైబర్, అది అనేది ఇలా బెండ్ అవుతుంది అనమాట. మనం బెండ్ చేసుకొని ఫ్యాన్లు అవి కూడా తుడుచుకోవచ్చు. అందుకని బాగుంది కదా అని తెచ్చాను. 189 ఎంతో పడ్డదండి అది. ఇంక ఇదేమో స్టీల్ చాపింగ్ బోర్డు. ఇదేమో 279 రూపీస్ పడ్డదండి ఇది. ఇది కూడా అస్తమాటు ఇంకా చెక్క చాపింగ్ బోర్డులు తెచ్చి అవేమో నానిపోయి అదొక రకంగా అవి చేయడం అనేవి జరుగుతూ ఉంటాయి ఎప్పుడు. ప్లస్ ఇంకోటి హుడ్ కూడా అలా కట్ అయిపోయి స్క్రాచెస్ వచ్చేసి దాని మీద చాలా దారుణంగా తయారవుతున్నాయి. అందుకని ఈసారి స్టీల్ తెచ్చి చూద్దాము ఎలా ఉంటుందో. 1 టైం ఇన్వెస్ట్మెంట్ కింద పనికొస్తుంది. కనీసం ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అన్నా ఉంటుందనే ఉద్దేశంతో అయితే తెచ్చాను. చూద్దామండి మరి అయితే అది ఎన్ని రోజులైతే పనిచేస్తుందో. ఇంకా మిగతావి ఇంటికి సరిపడా సరుకులు సామాన్లు తెచ్చుకుంటాం కదండి, మిల్ మేకర్స్ అని, ఇంకా సరుకులు మినపప్పు, కందిపప్పు, శనగపప్పు, ఇవన్నీతో పాటు మిగతావి కూడా ఇంకా తెచ్చుకోవడమేనండి. ఇగోండి బాటిల్స్. ఇంకా డిమార్ట్లో కొబ్బరికాయలు అయితే 26 రూపీస్కే పెట్టారండి. బయట అయితే 35 40 రూపీస్కి పెడుతున్నారు. డిమార్ట్లో 26కే పెట్టారు కదా అని ఒక 2 తెచ్చాను. ఇంకా మ్యాగీ ప్యాకెట్స్ అని, ఇంకా ఏంటవి గిన్నెలు తోముకునే పీచులని, సబ్బులని, పిల్లలకి బిస్కెట్లని, చాక్లెట్లని, ఇంకా చిన్న పెన్సిల్స్, ఇంకా అవి కూడా ఉంటాయి కదా సేమియా ప్యాకెట్స్ అని, ఇంకా మామూలు సరుకులని, ఏవేవో చిన్నవి అవన్నీ కూడా తెచ్చుకున్నాము. ఇగోండి లాస్ట్లో చేసి బాదం పాలు కూడా మా అమ్మాయి పడేసిందండి కార్ట్లోని. ఒక 5 దాకా తెచ్చాము. ఇప్పటికి తనే తాగేసింది ఎవరికి ఇవ్వకుండా. బాదం పాలు అన్నీ కూడా దొరుకుతాయి. డీమార్ట్కి వెళ్తే అనవసరం లేని కూడా మనం కార్ట్లో పడేసుకుంటాం కదండి. అంతే, డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి కూడా
అదే జరుగుతుంది. సరుకులు కానీ వెళ్ళి ఏమేమిటో ఏంటేంటో కూడా తెచ్చుకుంటాము. కానీ డీమార్ట్కి వెళ్ళడం మాత్రం మానము, సరుకులు తెచ్చుకోవడం మాత్రం మానము. ఇది మాత్రం కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఇంకా పెన్స్, పెన్సిల్స్ ఏవో ఒకటి కావాల్సి వస్తుంది కదండి. పిల్లలు చదువుకుంటున్నప్పుడైనా, వాళ్ళ ఆఫీస్కి హస్బెండ్ అది ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా సరే అవన్నీ కూడా మ్యాక్సిమం మేము డీమార్ట్లోనే తెచ్చేసుకుంటాము. ఏది కూడా బయట అనేది కొనము మ్యాక్సిమం. ఏదో ఎప్పుడే ఏదైనా అయిపోయిందంటే తెచ్చుకోవడం తప్ప చిన్న చిన్న ఒక్కొక్క వస్తువు మ్యాక్సిమం అయితే మేము డీమార్ట్లోనే తెచ్చేసుకుంటాము. ఇగోండి శనగపప్పు, మినపప్పు అవన్నీ తెచ్చుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఇలాంటి క్లాత్ మామూలు ప్లాస్టిక్ ఐటెం కాకుండా ఇలాగా డిగ్రేడబుల్ ఐటమ్ అని చెప్పేసి ఆ బ్యాగుల్లో ఇస్తున్నారండి. అవేమో ఇంటికి వచ్చేగానే చిరిగిపోతున్నాయి, వేసుకోవడానికి అవ్వట్లేదు, అది వెంటనే సర్దేసుకోవాల్సి వస్తుంది. ఇగోండి క్రయాన్ బాక్స్ కూడా మా అబ్బాయి తీసుకున్నాడు 169 రూపీస్కి. బాగుంది, స్కెచ్ పెన్, కలరింగ్ వేసుకోవడానికి అది బాగా పనికొస్తుంది. ఇవి బాగున్నాయండి. బాగా కూడా వైట్ బోర్డ్ మార్కర్ లాగా వైట్ బోర్డ్ మీద రాసుకొని చెరుపుకునేటట్టు కూడా ఉన్నాయి. ఇవి ఆర్క్లిక్ మార్కర్స్ అంట. బాగున్నాయి, అన్ని కలర్స్ వచ్చాయి, 12 కలర్స్ దాకా వచ్చినట్టున్నాయి. ఒకసారి డీమార్ట్కి వెళ్తే ఎవరైనా కలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ అబ్బాయికి అది కొనివ్వండి, అబ్బాయికో అమ్మాయికో. బాగున్నది. ఇదైతే నేను ట్రై చేసే చెప్తున్నానండి మీకు. నెక్స్ట్ కలరింగ్ బుక్స్ అని ఏవేవో ఉంటాయి కదండి. పిల్లలకి సరిపడా వాళ్ళు తగ్గట్టు వాళ్ళు తీసుకుంటారు, మనకు తగ్గట్టు మనం తీసుకోవడమే. మరి ఇంకా ఇగోండి మ్యాప్ ఒకటి. ఇంకా ఇవేమో కలర్ పెన్సిల్స్ పేపర్ మీద వేసుకోవడానికి ఇవి చాలా బాగున్నాయి. ఫ్యాబర్ క్యాస్టిల్ అని చెప్పేసి వస్తున్నాయి కదా, ప్లాస్టిక్ క్రయాన్స్ లాంటివి. అవి బాగానే ఉన్నాయి వేసుకోవడానికి. అన్ని కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అందులో. మా కలరింగ్ బుక్లో ఇచ్చిన కలర్స్ అన్నీ కూడా ఇస్తున్నాడు. ఇంక ఇవైతే గ్లాస్ జార్స్ అండి, చిన్న మజ్జిగలు వేసుకోవడానికి కానీ జ్యూసులు వేసుకోవడానికి కానీ పనికొస్తాయి అని తీసుకున్నాను. ఇది ఒక్కొక్కటి 29 రూపీస్ దాకా పడినట్టుంది. 2 తీసుకున్నాను, బాగానే ఉన్నాయి మ్యాక్సిమం. ఇంకా ఇదేనండి షాపింగ్, డీమార్ట్ షాపింగ్. కూరలు, ఒక నెలకు సరిపడా సరుకులు, ఒక 15 డేస్కి సరిపడా కూరలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఆ నెల గడిచిపోయినట్టేనండి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి. ఇలాగా మీరు కూడా ఎలాగా చేసుకుంటారన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. బిల్ ఎంత అయ్యిందో అని మీరు ఊహించుకుంటున్నారో ఒకసారి గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి నాకు. అలాగే మీరు వెళ్ళినప్పుడు డీమార్ట్కి ఎంత బిల్ అవుతుంది అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ రియల్ లైఫ్ టాక్స్. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. బాయ్.